వ్యవసాయదారులు వ్యవసాయం చేయాలి, రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి. అంటే ఏ వృత్తిలో కొనసాగే వాళ్ళు ఆ వృత్తిలో కొనసాగితేనే మంచి ఫలితాలు ఉంటాయని మేము చెప్పదలిచాం. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకు 16వ శాసనసభ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ శాసనసభ తీరుతెన్నులు ఒకసారి మనం గమనిస్తే అధికార పక్షమే ప్రతిపక్ష అవతారం ఎత్తి శాసనసభను కొనసాగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఏకైక ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. కారణాలు ఏవైనా ప్రతిపక్షం అధికార పక్షం మధ్య తీవ్రమైన విభేదాల కారణంగానే అసెంబ్లీని వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేస్తోందని మనం చెప్పక తప్పదు. హుందా రాజకీయాలు జరపకుండా ప్రతీకార రాజకీయాలతో గత అసెంబ్లీలోనూ ప్రస్తుత అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఒకసారి మన రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఎన్టీ రామారావు కాలం నుంచి ఈ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు శాసనసభను ఏదో క్రమంలో బహిష్కరిస్తూనే వస్తున్నారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వ టర్మ్ బాధ్యతలు చేపట్టిన నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు వల్ల పదవిని కోల్పోయాక 1995లో ఉమ్మడి అసెంబ్లీకి ఆయన వెళ్లకుండా ఆగిపోయారు. తర్వాత 1996లో ఆయన మరణించారు. ఆయన మరణించే వరకు కూడా 95 నుంచి అసెంబ్లీకి ఆయన వెళ్ళలేదు. తర్వాత 15వ అసెంబ్లీలో తెలంగాణ డివైడ్ అయ్యాక మనకు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారని చంద్రబాబు నాయుడు 21వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తీవ్ర మనోవేదనతో వెళ్ళిపోయాడు. తాను తిరిగి ముఖ్యమంత్రిగా మాత్రమే ఈ సభలో అడుగు పెడతానని ఆ రోజు ఆయన వాగ్దానం కూడా చేశాడు. అలాగే 24లో ఆయన అధికారంలోకి వచ్చాడు, తిరిగి శాసనసభకు వచ్చాడు. ఈ క్రమంలో 24లో జరిగిన ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మాట్లాడేందుకు తగిన సమయం దొరకదు, కేవలం దూషణలు భూషణలు మాత్రమే అక్కడ నాకు మిగులుతాయి, నాకు ఎటువంటి అవకాశాలు వీళ్ళు ఇవ్వరు అనే కారణం చూపుతూ అసెంబ్లీని బహిష్కరించాడు. ఒక విధంగా ఆయన ప్రతిపక్ష హోదా కోసం న్యాయ పోరాటాన్ని కూడా ప్రారంభించాడు. అసెంబ్లీ స్పీకర్కి ఆయన ఒక లేఖ రాసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరాడు. అయితే కూటమి సర్కార్ ఎందుకు ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదో ఇంతవరకు చెప్పలేదు. దీంతో ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించి ఈ హోదా విషయమై న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది వాస్తవంగా పెద్ద తప్పిదంగా నిలుస్తుంది. ఇది చరిత్రలో కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి మనము 24 ఎన్నికల్ని పరిశీలిస్తే 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ 135, జనసేన 21, బీజేపీ 10 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుచుకునింది. వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 11 స్థానాలలో గెలుపొందింది. ఈ పార్టీలకు వచ్చిన ఓట్ షేర్ను ఒకసారి మనం గమనిస్తే ఈ 16వ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 81.86% ఓటింగ్ నమోదు కాగా వీటిలో తెలుగుదేశం 45.60%, జనసేన 6.7887%, బీజేపీ 2.83%, వైఎస్ఆర్సీపీ 39.37% ఓట్ షేరు నమోదైంది. ఈ ఓట్ షేర్ను మనకు శాసనసభ సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే కేవలం 11 స్థానాల్లో వైసీపీ గెలుపొందిన ఓట్ షేర్ చూసేసరికి తెలుగుదేశం తర్వాత తెలుగుదేశం పార్టీకి 45.60% వస్తే వైసీపీకి 39.37% ఎన్నికల శాతం లభించింది. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని ప్రజలు భారీ స్థాయిలో ఆదరిస్తున్నారు అనడానికి ఇది తిరుగులేని నిదర్శనం. దాదాపుగా 40% ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రభంజనంలో కూడా లభించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏ క్షణంలోనైనా మళ్ళీ వైసీపీ పుంజుకోవడానికి భారీగా అవకాశాలు ఉన్నాయి. ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు, ఇంత 40% మంది ప్రజలు నీకు ఓట్లేసినప్పుడు, నీ పక్షాన నిలబడినప్పుడు
ఇంత ప్రభంజనంలో కూడా ఎన్డీఏ ప్రభంజనం నడిచిందని చెప్పాలి. ఈ ఓట్ల ఫలితాలు చూస్తే నీ తరఫున ఇంతమంది ప్రజలు ఉంటే వీళ్ళ సమస్యల కోసం నువ్వు మాట్లాడేదానికైనా అసెంబ్లీకి వెళ్ళడం ధర్మమే కదా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిని అన్న విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాల్లోనే కొనసాగాలి, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఈ 24 ఎన్నికల తర్వాత కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నానన్న ఒక నిరాశతో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి నిర్లక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నాడని మనం గమనించవచ్చు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాలు అమలు చేయాలని 6 నెలల తర్వాత నేను నిలదీస్తానని చెప్పాడు. అసలు రాజకీయ నాయకుడిగా ఆయన ఏమి 6 నెలల పాటు ఆగాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీని ప్రజల్లో నిలబెట్టుకునేదానికి ఆయన ప్రజల ముందు పోరాటం చేయాలి. మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి వెంటనే అని చెప్పాలి. సరే, 6 నెలల సమయం ఇచ్చాడు. హుందా రాజకీయం అని అనుకుందాం, నిర్మాణాత్మకమైన రాజకీయం అని కూడా మనం అనుకుందాం. అయితే 6 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆ తర్వాతనే ప్రభుత్వము ఒక్కొక్క కార్యక్రమాన్ని చెప్పిన పనులు చేసుకుంటూ వస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు. గత పరిపాలనను చూస్తే ఈ టర్మ్లో మాత్రము ఆయన చెప్పిన విషయాలని ఒక్కొక్కటే నెరవేరుస్తూ వచ్చాడు. అది ఈ పరిపాలన జీవితంలో ఆయన చేసిన దాంట్లో అత్యుత్తమమైనదిగా చెప్పచ్చు. అయితే ఇవన్నీ చేసాక ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల ముందుకెళ్ళి నువ్వు పోరాటం చేయకుండా ఉన్నదాని వల్ల నీకు ఒరిగిందేంటి? నువ్వు 6 నెలల తర్వాత అయినా ప్రజల ముందుకు వచ్చి చేసిన వాగ్దానాలు నెరవేర్చండి అని ప్రభుత్వాన్ని నిలదీసింటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలదీసిన దానివల్లే ఈ మేలు జరిగింది అని ప్రజలు నీకు మైలేజ్ ఇచ్చే పరిస్థితి. అంటే ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు దాదాపుగా విఫలమవుతున్నావని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలని ఎవరైతే గౌరవిస్తారో, అంటే రాజకీయ నాయకుడిగా నువ్వు ప్రజల్లో ఉంటేనే నీకు ఖచ్చితంగా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. అలాగే అసెంబ్లీకి వెళ్ళడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏముంది అక్కడ? వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం శాసనసభ్యులు అధిక సంఖ్యలో ఉన్నంత మాత్రాన నీ మీద ఏమీ దాడులు చేయరు కదా. అలాగే నీ మీద ఏమీ కత్తులతో కరవాలాలతో అక్కడ యుద్ధాలు ఏమీ చేయరు కదా. వాళ్ళు కేవలం నీ మీద భారీ స్థాయిలో విమర్శలు చూపిస్తారు, ఇంకా దూషిస్తారు. ఇవన్నీ చేయడం వల్ల నీకే మేలు జరుగుతుంది, ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో భారీగా మూల్యం చెల్లించుకుంటుంది. అణగారిన వర్గాలు అంటే పేద ప్రజలకు సంక్షేమం పేరుతో నువ్వు చేసిన కార్యక్రమాలు భారీ స్థాయిలో వెళ్ళిపోయాయి. అవి తరతరాలుగా గుర్తుండిపోతాయి. అందుకే నీకు 40% ఓట్లు చేరు ఇంత ప్రపంచంలో కూడా వచ్చిందంటే అది చిన్న విషయం కాదు. ఈ ప్రజల కోసమైనా నువ్వు నిలబడాలి. నిలబడినప్పుడే నీకు మంచి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. రూల్స్ ఎలా ఉన్నప్పటికీ అది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది కేవలం సాంప్రదాయం అని మీరు అంటున్నారు. ఇది ఓకే, రూల్స్ ఎలా ఉన్నా కానీ నువ్వు ఒక్క శాసనసభ్యుడు గెలిచినా కూడా నువ్వు ప్రజల తరఫున పోరాడినప్పుడే ఖచ్చితంగా నీ పార్టీకి పూర్వవైపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అధికార పక్షం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రజల తరఫున నువ్వు పోరాడాలి. నువ్వు కాకపోతే అక్కడ వెళ్ళడానికి వేరే పార్టీనే లేదు. మొత్తం ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది. వాళ్ళు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు. ఇది ప్రజలకి అన్యాయం చేయొద్దు. ప్రజల తరఫున నువ్వు ఇక్కడైనా మేల్కొని పోరాడాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రభుత్వం నుంచి చీవాట్లు నువ్వు తినాలి. అప్పుడే నీ మీద ప్రజల్లో సానుభూతి వస్తుంది. దీన్ని నువ్వు చక్కగా ఉపయోగించుకోలేకపోతే నువ్వు ఒక విఫలమైన రాజకీయ నాయకుడిగా ప్రజల్లో నిలిచిపోతావు. ముఖ్యమైన విషయం ఏమంటే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద ఈ మధ్య మెడికల్ కాలేజ్ ఇష్యూల మీద మీరు ఇచ్చిన పిలుపుతో పెద్ద ఎత్తున ధర్నాలు ఇవన్నీ జరిగాయి. వాటిల్లో కూడా మీరు నేరుగా పాల్గొనలేదు. ఈ ప్యాలెస్ పిలుపులు ప్రజల్లో మంచి చెయ్యవు. నువ్వు ప్రజల్లోకి రావాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా నువ్వు ప్రజల్ని కలిసావా? ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయావు. వందలాది మంది పోలీసులను పెట్టుకున్నావు. ఏ రోజైనా ప్రజల ముందుకు వచ్చిన దాఖలాలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఈ రోజైనా ప్రతిపక్ష నాయకుడిగా అయినా నువ్వు ప్రజల్లోకి నిత్యం అందుబాటులోకి వస్తేనే నీకు తిరిగి మనుగడ ఉంటుంది. ఇది రాజకీయం. రాజకీయాల్లో ఎవరు గొప్ప కాదు. నియంతలంతా కాలం చెల్లిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ముందు ప్రజల ముందుకొచ్చి ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజల పక్షాన పోరాటం చేయడం అత్యవసరమని నువ్వు వెంటనే గమనించాలి.